ప్రైజ్. రాజుల రాజా నా రక్షక, రత్నవర్ణ తేజమా, ద్రాక్షతోటలో కర్పూర పుష్పమా, రానున్న యేసు రాజా. రాజుల రాజా నా రక్షక, రత్నవర్ణ తేజమా, ద్రాక్షతోటలో కర్పూర పుష్పమా, రానున్న యేసు రాజా, రానున్న యేసు రాజా. స్తుతింతుము, స్తుతింతుము, ప్రభుని స్తుతింతుము, 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 కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము. స్తుతింతుము, కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము. పరిశుద్ధుడా నా కొరకై పరము వీడితివి, పాపినైనా నా కొరకు ధరకు వచ్చితివి. పరిశుద్ధుడా నా కొరకై పరము వీడితివి, పాపినైనా నా కొరకు ధరకు వచ్చితివి. ప్రాణమును నిచ్చితివి, పరిశుద్ధుని చేసితివి. ప్రాణమును నిచ్చితివి, పరిశుద్ధును చేసితివి. స్తుతింతుము, స్తుతింతుము, ప్రభుని స్తుతింతుము, 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 ప్రభుని స్తుతింతుము. స్తుతింతుము, కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము. స్తుతింతుము, కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము. కఠినమైన హృదయాలతో
కొట్టి తిని కరుణించి క్షమించితివి కృపతో వేడితిమి కఠినమైన హృదయాలతో కొరడాలతో కొట్టి తిని కరుణించి క్షమించితివి కృపతో వేడితిమి కరుణతో కాపాడితివి కౌగిలిలో చేర్చితివి కరుణతో కాపాడితివి కౌగిలిలో చేర్చితివి స్తుతింతుము స్తుతింతుము ప్రభుని స్తుతింతుము 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 ప్రభుని స్తుతింతుము స్తుతింతుము కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము స్తుతింతుము కృతజ్ఞతతో స్తోత్రములర్పింతుము నారులలోని చూడా నన్ను నశించుచున్నా నన్ను నరకాగ్నిలో పడనివ్వక నన్ను వెదకి రక్షించితివి నారులలోని చూడా నన్ను నశించుచున్నా నన్ను నరకాగ్నిలో పడనివ్వక నన్ను వెదకి రక్షించితివి నీ స్వాస్థ్యము చేసితివి నీ మహిమతో నింపితివి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము ఈ రీతిగా మీ గృహాలకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు వందనాలు. అనేకులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎంతో సంతోషం. మేము ఆత్మీయంగా బలం పొందుకుంటున్నాం. ఈ వాక్యాల ద్వారా మేమెంతో బలం పొందుకుంటున్నాం, దేవునిలో ఎదుగుతున్నామని సాక్ష్యాలు చెప్తున్నారు. ఇందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క టీవీ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తూ కానుకలు పంపుతూ ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు కూడా నేను మానక ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలు ఆయన మహిమలో తీర్చునగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీ బంధువులకు ఇరుగు పొరుగు వారికి కూడా తెలియచేయండి. ఇలా భువనేశ్వరం అన్న టీవీ వర్తమానాలు వస్తున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు శుభవార్త టీవీలో అని చెప్పండి. వారు కూడా విని ఆత్మీయమైన మేళ్లు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము మనము క్రమం తప్పకుండా హోషేయ గ్రంథమును ధ్యానం చేస్తున్నాం. ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి యొగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం.
తరలి వచ్చుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేస్తుంది. ఈ యొక్క గ్రంథంలో గోమెరు ప్రేమించినప్పటికీ, తీసుకొచ్చినప్పటికీ మరలా ఆమె తిరిగి తన వ్యభిచార ప్రియుడి దగ్గరికి పోయి, మరలా తిరిగిపోయి తన వ్యభిచారిణి ప్రియుని దగ్గర మరలా వెళ్ళి పాపము చేసి మరలా అక్కడే నివసిస్తున్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ దేవుడు మరలా ఆమె విషయమై హోషేయకు తెలియచేస్తున్నాడు. చూడండి, వాక్యదానం చేసుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించు అని చెప్తున్నాడు. వారు ఏ విధముగా దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసినప్పటికీ వారికి ఏమిచ్చినను అవి తీసుకొని పోయి మరలా ఆమె ఎంతగా నువ్వు ప్రేమించినా, ఎంతగా స్వీకరించినను ఆమె మరలా పోయి తన వ్యభిచారిణి ప్రియునితో ఉంది కాబట్టి నీవు అక్కడికి పోయి ఆమెను ప్రేమించు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారిణి యొక్క ప్రియుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ హోషేయ, తర్వాత గోమెరు, ఆ గోమెరు తర్వాత వ్యభిచార సంబంధమైన ప్రియుడు అనగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. మొదటిది హోషేయ, రెండవది గోమెరు, మూడవది వ్యభిచార ప్రియుడు. అనగా ఈ ముగ్గురు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, హోషేయ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. గోమెరు సంఘానికి, విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. వ్యభిచార ప్రియుడు సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. అవును, దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రతిసారి దేవుని దగ్గర మేలు పొందుకుంటాం, దేవుని దగ్గర దీవెనలు పొందుకుంటాం, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని మరలా ప్రభువుని విడిచిపెట్టి సాతానుతో సహవాసం చేసే అలవాటు మనకున్నది. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు ఆమె వ్యభిచార ప్రియుని దగ్గరికి పోయి నీవు ఆమెను ప్రేమించు, అనగా ఆమెను ప్రేమించు అని చెప్తున్నారు. ఇది ఎంత భయంకరమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. వ్యభిచారం చేస్తున్న ఆ యొక్క స్త్రీని తన భర్త పోయి ఆ వ్యభిచార ప్రియుడి దగ్గరికి పోయి ఆమెను ప్రేమించు అని చెప్పే మాట ఎంత బాధ. ఏ మనిషికైనా, ఏ మానవత్వం ఉన్న వ్యక్తి అయినా ఈ విధంగా చేయగలుగుతాడా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు తన ప్రేమను ఇక్కడ చూపుతున్నాడు. సంఘానికి ఎంత ప్రేమను ఆయన చూపుతున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం పడిపోతూ దేవునితోనూ సాతానుతోనూ బ్రతుకుతూ రెండిటిని సమపాలుగా చూసుకుంటూ విశ్వాస జీవితం కొనసాగింప చేసుకునే వారికి ఈ వాక్యం దేవుడు తెలియచేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో చూడండి. దేవుడు చెప్తున్నాడు అతనితో, నీవు వ్యభిచార ప్రియుని దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించు, అనగా వ్యభిచార ప్రియుడి దగ్గర ఉన్న ఆ గోమెరును నువ్వు ప్రేమించు అంటున్నాడు. అనగా గోమెరు అనగా సంఘం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘ పరిస్థితి దేవునిలో ఉండకుండా సాతానుతో పెనవేసుకొని బ్రతుకుతున్నాం. సాతాను చెప్పినట్టుగా జీవిస్తున్నాం. సాతాను మాటలు వింటున్నాం. దేవుని దగ్గర దేవుని పొందుకుంటున్నాం. దేవుని దగ్గర ఆశ్రయించబడుతున్నాం. దేవుని దగ్గర సమృద్ధి అనుభవిస్తున్నాం. దేవుని దగ్గర అన్ని అనుభవిస్తూ మరలా సాతానుతో జీవిస్తున్నాం. ప్రభుని విడిచిపెట్టి సాతాన్ని ప్రేమిస్తున్నాం. లోకంలో కలిసిపోతున్నాం. లోకాశలు, శరీరాశలు, జీవబడంబములు, నేత్రాశలతో బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ సేమ్ వ్యభిచార స్త్రీ ఏ విధంగా చేస్తుందో అదే విధముగా చాలామంది
నమ్మకద్ద క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. అదే పరిస్థితి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందని మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. అవును, వ్యభిచార లోకముగా ఉన్న పాపలోకంలో ఉన్న మన దగ్గరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి విడిచిపెట్టి వచ్చి ఇక్కడ మనుషులను ప్రేమించే విధానం ఇక్కడ కనపడుతుంది. తండ్రి చెప్తున్నాడు, నీవు వెళ్ళి ఆ వ్యభిచార ప్రియుడి దగ్గరికి వెళ్ళి ఆమెను నువ్వు ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ పని చేసినాడు. అందుకే దేవుడు చేయబోతున్నది ముందుగానే ఇశ్రాయేల్ ప్రజలకు మనకు ప్రాక్టికల్గా అర్థము కావాలని దేవుడు హోషేయను, గోమెరును, అదే రీతిగా వ్యభిచార ప్రియుని చూపుతున్నాడు. ప్రియ సంఘాన్ని, తన బిడ్డలను, ఇశ్రాయేల్ ప్రజలను, మనలను ఎంతగా ప్రభు ప్రేమించాడో ఈ మాట మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అయినప్పటికీ దేవుని ప్రేమను ఎరగని వారమై, దేవా నీవు మా కొరకు ఏమి చేశావు, మమ్మల్ని ఎందుకిట్లా వదిలేసావు అని పలికే మాటలు ఎంత భయంకరము. ప్రియ దేవుని బిడ్డరా, పాపస్థితిలో ఉన్న మనలను, లోకంలో భయంకరమైన మరణానికి పాత్రులైన మనలను, తీర్పుకు పాత్రులైన మనలను మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి మాటకు లోబడిన వారే. హోషేయ ఏ విధముగా దేవుని మాటకు లోబడి గోమెని వివాహం చేసుకున్నాడో, ఆ పాపాత్మలను వివాహం చేసుకున్నాడో, ఆ వ్యభిచారి ప్రియుడితో సంసారం చేస్తున్న ఆమె దగ్గరికి పోయి ఏ విధంగా ఆ పాపాత్ముల దగ్గరికి పోయి ఆమెను ప్రేమించాడో, అదేవిధంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మన కొరకు ఈ పాపలోకంలో జీవించి పాపులతో సహవాసం చేసి మనను ప్రేమించి, అనగా గోమెరు దగ్గరకు ఏ విధంగా హోషేయ వెళ్ళి ఆమెను ప్రేమించాడో, పాపాత్ములైన మన దగ్గరకు యేసుక్రీస్తు వచ్చి ఆ విధంగా మనల్ని ప్రేమించి తన కృపను చూపినాడు. ప్రియా దేవుని బిడ్డారా, తండ్రి మాటకు లోబడిన వాడై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క హోషేయ కూడా దేవుని మాటకు లోబడిన వాడై ఆయన గోమెరు దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమిస్తున్నాడు. అనేక పర్యాయములు ఆయన మోసం చేసినప్పటికీ, అనేక పర్యాయములు ఆయన బాధ పెట్టినప్పటికీ, అనేక పర్యాయములు భయంకరంగా చిత్రవద చేసిన, మానసికంగా చిత్రవద చేసినప్పటికీ మరలా హోషేయ దేవుని మాట ప్రకారం ఆమెను ప్రేమిస్తున్నాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డరా, మన ప్రభువైన యేసుక్రీస్తును అనేక పర్యాయములు హింసించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ, అవమాన పెట్టినప్పటికీ, నిందించినప్పటికీ, భయంకరంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పటికీ, ఆయన మీద ఉమ్మి వేసినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, పిడిగుద్దులు గుద్దినప్పటికీ సమస్తము ఓడ్చుకొని తన ప్రేమను మాత్రమే మనకు చూపినాడు. ప్రియా దేవుని బిడ్డరా, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకు తెలియచేయబడుతున్నది. తండ్రి మాటకు లోబడిన కుమారుడు ఇక్కడ కనపడుతున్నాడు. హోషేయ కూడా తండ్రి మాటకు లోబడిన కుమారుడిగా కనపడుతున్నాడు. తండ్రి మాటకు లోబడ్డాడు కాబట్టి హోషేయ గోమెరును వివాహం చేసుకున్నాడు. ఆమె పాపాత్మైనప్పటికీ, వ్యభిచారం చేస్తున్నప్పటికీ, వ్యభిచారంతో జీవిస్తున్నప్పటికీ కూడా, పాపులతో ఉన్నప్పటికీ కూడా మరలా ఆమె దగ్గరకు పోయి ఆమెను ప్రేమించమని ప్రభు చెప్పిన మాటను నెరవేరుస్తున్నాడు. మనము కూడా గోమెరు మాదిరిగానే పాప జీవితంలో బ్రతుకుతున్నాం, లోక సంబంధంగా బ్రతుకుతున్నాం, శరీర సంబంధంగా జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన జీవితంలో కోల్పోయి నీ శరీరాశులు, నేత్రాశులు, జీవబడ్డమ్మలతో విచ్చడివిడ పాప జీవితంతో జీవిస్తున్న పాపుల మధ్యకు గోమెరు దగ్గరకు హోషేయ ఏ విధంగా వచ్చాడో మన దగ్గరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పాపలోకంలోనికి వచ్చినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మనలను ప్రేమించినాడు. మనలను ప్రేమించి తన అమూల్యమైన ప్రాణమును నీకు నాకు బలియాగముగా అర్పించినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క గ్రంథము మొత్తము కంప్లీట్గా యేసుక్రీస్తు గురించి తెలియచేయబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి, సంఘమును గురించి, సంఘము సాతానుతో చేస్తున్న ఒడంబడికల కార్యాల గురించి, విశ్వాసులు సాతానుతో బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ఇక్కడ మనకు చక్కగా ఈ గ్రంథం వివరించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. సేమ్ ఏ విధంగా హోషేయ ఎట్లా ఉన్నాడో, హోషేయ ఏ విధంగా పోయి ఆ పాపాత్మైన స్త్రీని ప్రేమిస్తున్నాడో అదే విధముగా యేసుక్రీస్తు కూడా మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యము చక్కగా ధ్యానం చేసుకుందాం. చూడండి, మరియు యెహోవా వాక్కు నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి యొగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించు అని చెబుతాడు.
ఇతర దేవతలను అనగా ఇక్కడ వ్యభిచారులు అనగా దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరుని ప్రేమించటం, దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరులను పూజించటం అనగా సాతానుతో సహవాసం చేయటం. ఇటు దేవుడు ఇటు సాతాను రెండిటిని కలిపి బ్రతికే ప్రతి ఒక్కరూ ఇతర దేవతలను పూజించినట్టు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేయబడింది. అయినప్పటికీ నీవు పాపాత్మురాలైనప్పటికీ, భయంకరమైన పాప జీవితంలో ఉన్నప్పటికీ, భయంకరమైన పాపంలో బ్రతుకుతూ జీవించినప్పటికీ నీవు అక్కడికి పోయి వారిని ప్రేమించమని తండ్రి చెప్పిన మాటకు మన ప్రభువైన యేసు క్రీస్తు కుమారుడు ఈ లోకానికి వచ్చి మనలను ప్రేమించి తన అమూల్యమైన ప్రాణమును బలియాగముగా అర్పించిన విధానం ఇక్కడ మనకు కనపడుతుంది. అందుకే హోషేయ కూడా దేవుని మాటకు లోబడిన వాడై పాపాత్మురాల దగ్గరికి వెళ్ళి, వ్యభిచారి ప్రియుని దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించమని చెప్పినప్పుడు ఆమె దగ్గరికి పోయి ఆమెను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మానవరీతిగా ఆలోచిస్తే ఇది ఎంత హృదయమును బాధ పెట్టింది, ఎంత హృదయమును గాయపరిచింది. అదే విధముగా యేసుక్రీస్తు నీతో మాట్లాడితే నువ్వు ఆ విధంగా చేస్తావా? యేసుక్రీస్తు నీతో పలికితే నువ్వు ఆ విధంగా చేస్తావా? కానీ మనము చేయలేము. కానీ చూడండి, హోషేయ దేవుని మాటకు లోబడి పాపాత్మురైన స్త్రీని ప్రేమిస్తున్నాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే విధముగా పాపాత్ములైన మనలను, దేనికి పనికిరాని మనలను, భయంకరమైన పాప కోపములో మూలిగిపోతూ భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్న సంఘాన్ని, పాపం లోకంలో బ్రతుకున్న మానవులకు విడుదల ఇచ్చుట కొరకు యేసు క్రీస్తు మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించాడు కాబట్టే తన ప్రియ కుమారుని బలియాగముగా అర్పించుట కొరకు వెనుకాడలేదు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని బలియాగముగా అర్పించినంతగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ మన తండ్రి ప్రేమ! ఇటువంటి ప్రేమను నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలుగుతావు ప్రియ దేవుని బిడ్డలారా? నీ తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, బంధువులు చూపలేని ప్రేమ, స్నేహితులు చూపలేని ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు ఎంతగా ప్రేమించి తన అమూల్యమైన రక్తమును కార్చి నీకు రక్షణ ఇచ్చాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు. నీవు దేవునికి దూరమైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి దూషించినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు సాతానుతో పడి, సాతానుతో నశించిపోయి, సాతాను ఉండు ప్లేస్ నరకంలో పడి మనం నిత్యం నరకంలో చావకుండా ఉండలాగిన ఆ నరక కోపం నుండి మనల్ని తప్పించటం కోసమే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాన్ని మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. ఇకనైనా క్రీస్తుకు నమ్మకమైన బిడ్డలుగా, దేవుని కోరిన ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మనం ఉంటూ ముందుకు సాగిపోదాం. ఎందుకంటే ఎంత ఘోర పాపినైనా ప్రేమించే మన తండ్రి మన మీద కృప చూపుతుండగానే మన జీవితాలు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం. గోమేరు మాదిరిగా లోకము దేవుడు ఈ విధంగా కలిసి బ్రతక్క ప్రభువుని మాత్రమే సేవిస్తూ ఆరాధిస్తూ తండ్రిని మహింపరుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ దినమున అనుగ్రహించునుగాక. ఆమేన్. రేపటి దినమున కంటిన్యూషన్ చేసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎత్తబడిన వాక్యమును నీరుగట్టండి, ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. వాని కార్యములు యేసు నామములో, యేసు రక్తములో లయమైపోవునుగాక. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ, ఎంత ఘోర పాపినైనా మమ్మల్ని ప్రేమిస్తూ కనికరిస్తూ కాపాడుతున్న మీ గొప్ప ప్రేమకై, కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను ఎరగక మేము నశించిపోతున్నామయ్యా. ఆ ప్రేమను తెలుసుకోలేక సాతాను మాటలు విని మా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం తండ్రి. అటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే కనికరించండి, వారి మీద మీ కృపనుంచండి అయ్యా. మీ వైపు తిరిగి మా పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తులో నమ్మకంగా బ్రతికే కృప, ధన్యత అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు, టీవీ కార్యక్రమం అధికంగా సహకరిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు తండ్రి, వారికి కలిగిన కొద్ది ఆర్థికంగా ఈ టీవీ పరిచయకు సహకరిస్తూ వెన్నింటి నడిపిస్తున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం
ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపగల హస్తంలో భద్రపరచండి. ఈ టీవీ వాక్యమైన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు దీవించి మీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నయెడల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్న ఈ యొక్క వర్తమానములు నిరంతరము కొనసాగలాగున మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈ యొక్క వర్తమానములు ఆగిపోయే ప్రమాదంలో ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఆగిపోకుండా నిరంతరము కొనసాగలాగున ప్రార్థన చేయండి. అదే రీతిగా సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్నారో వారి కొరకు నేను ప్రతి దినము మానక ప్రార్థిస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం గుంటూరులో మహిమా గార్డెన్స్లో ఆదివారపు ఆరాధన జరుగుతున్నది. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆదివారము ఏ మందిరానికి మీరు వెళ్లకుండా ఉంటే, ఖాళీగా ఉండకుండా ఆదివారము జరుగుతున్న గుంటూరులో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈ ఆదివారపు ఆరాధనలో నేను వచ్చి వాక్యము అందిస్తున్నాను. కనుక మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా డైరెక్ట్గా నాతో ప్రార్థన చేయించుకొని ఆశ కలిగిన వారు దయచేసి ఆదివారం జరుగుతున్న ఆరాధనకు రండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ ఆదివారపు ఆరాధనకు ప్రతి ఆదివారము గుంటూరు మహిమా గార్డెన్స్లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. బైబిల్లో మీకొక ప్రశ్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము బైబిల్లో మీకొక ప్రశ్న. యేసుక్రీస్తు తన శిష్యుల్లో రాయి అని పిలిచిన వ్యక్తి ఎవరు? మరి ఒకసారి, యేసుక్రీస్తు తన శిష్యులలో రాయి అని పిలిచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది? మరి ఒకసారి, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది? ఈ యొక్క ప్రశ్నలకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైతే ఈ ప్రశ్నలకు జవాబు తెలియచేస్తారో వారందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేసి వారి కొరకును, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకును వ్యక్తిగతంగా ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి నేడే ఈ ప్రశ్నకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033631300. IFSC కోడ్ SBI N 000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవార్ తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.